ఈ మంచి శుక్రవారపు రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయడానికి, ఆ మాటలను అర్థం చేసుకోవడానికి దేవుని పాదసన్నిధిలో కూర్చునున్న దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. చాలామందిలో ఒక ప్రశ్న, ఒక మీమాంస, యేసు ప్రభు ఘోరాతి ఘోరంగా ఆయన చనిపోతే ఇది శుభ శుక్రవారం ఎందుకయిందండి? వై వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే వెన్ జీసస్ డైడ్? యేసు ప్రభు చనిపోయిన రోజు శుభ శుక్రవారం అని ఎందుకు మనం పిలవాల్సి వస్తుందని బహుశా చాలామంది అడగచ్చు. అయితే ఆయన చనిపోయిన ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే, సర్వలోక పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని మన కోసం చిందించారు గనుక, ఆయన మరణం ద్వారా మనిషికి జీవము మరియు నిత్య జీవము ప్రసాదించబడింది గనుక ఇది నిజంగా మంచి శుక్రవారమే, శుభ శుక్రవారమే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం కూడా అదే. ఆయన మనందరి కోసం శిలువలో మరణించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన శిలువ మరణాన్ని ఆపు చేయాలని, నిలుపు చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తను ఏదైతే చేయాలనుకున్నారో ఆ కార్యాన్ని సిలువలో నెరవేర్చారు. అందును బట్టి ఈ రోజున మానవ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగిన రోజు శుభ శుక్రవారం గనుక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ధ్యానం చేస్తూ వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటున్నారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మనం శిలువ ధ్యానం చేసి లేదా యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని తక్కిన రోజులన్నీ కూడా మన ఇష్టానుసారం జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. అనుక్షణము కూడా, అనుదినము కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియచేయడం ద్వారా శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభుని అనుక్షణము మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని మనం స్పష్టంగా ధ్యానం చేస్తున్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2020 సంవత్సరపు శుభ శుక్రవారం రోజున మేమందరం భౌతికంగా ఒకవేళ కలిసి ఒకే చోట ఉండడానికి అవకాశం లేకపోయినా ఆన్లైన్ ద్వారా మేమందరం మా గృహాల్లోంచి మేమందరం నాయన కనెక్ట్ అయ్యి కాసేపు నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి, సిలువలో నువ్వు పలికిన ఒక్కొక్క మాట యొక్క ధ్యానాంశాన్ని చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తున్నాను. నీ మరణం మనిషికి జీవాన్ని మరియు నిత్య జీవాన్ని ప్రసాదించింది కనుక నీకు స్తోత్రాలయ్యా. సిలువలో మీరు పలికిన ప్రతి మాట, ఒక్కొక్క మాట ఎంత విలువైనదో ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని మేమందరం గుర్తించి నీలో ముందుకు కొనసాగడానికి సహాయం చేసి నడిపించి బలపరచుమని, లైవ్లో పాల్గొన్న మా ప్రియులందరినీ ప్రత్యేక రీతిలో మీరు దర్శించి నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచుమని ఘనత మహిమ ప్రభువులకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పొంతి పిలాతు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు తీర్చబడ్డారని బైబిల్లో రాయబడింది. ఎందుకు అది అన్యాయపు తీర్పుగా పరిగణించబడింది అంటే, ప్రపంచంలో ఏ నేరస్తుడు కూడా దాదాపుగా 12 గంటల వ్యవధిలో 6 సార్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదు. 12 గంటల వ్యవధిలో 6 సార్లు తీర్పు తీర్చేవారి ముందు ఏ నేరస్తుడు ప్రపంచంలో నిలబడలేదు. కానీ యేసు ప్రభు ఏ నేరం చేయకపోయినా 12 గంటల వ్యవధిలో 6 సార్లు న్యాయస్థానాల చుట్టూ లేదా తీర్పు తీర్చేవారి ముందు యేసు ప్రభు నిలబెట్టారు. ఆయనలో ఏదో ఒక తప్పు, ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపాన్ని కనిపెట్టాలని, దాని ద్వారా యేసు ప్రభువుకు మరణశిక్ష విధించాలని శతవిధాల ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఏ నేరస్తునికి కూడా రాత్రివేళ మరణశిక్షలు విధించబడలేదు, మరణశిక్ష ప్రకటించబడలేదు. కానీ యేసు ప్రభు వారికి అందరూ పండుకొని ఉండగానే, చీకటి ఉండగానే మరణశిక్షను విధించడం, దాన్ని అమలు చేయడానికి వారి యొక్క ప్రయత్నాలు కూడా ప్రారంభించేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి అన్యాయపు తీర్పును ఎందుకు చెప్పబడింది అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా, ఒకవేళ నేరం చేసిన ఏ వ్యక్తి అయినా
తన తరపున వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి, లేదా తను కానీ తను అపాయింట్ చేసుకున్న ఒక అడ్వకేట్ కానీ వారి పక్షాన కొన్ని విషయాలు తెలియచేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి అవకాశం కూడా ఇవ్వలేదు, లేదా ఒకవేళ అవకాశం వచ్చినా యేసు ప్రభు దాన్ని వినియోగించుకోలేదు. ఎందుకోసం అంటే ఆయన మరణించడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణం విధించబడింది పొంతి పిలాతు ద్వారా. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసిఫస్ కూడా తన యొక్క పుస్తకంలో జూయిష్ యాంటిక్విటీస్ అనే పుస్తకంలో 18వ చాప్టర్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి యేసుక్రీస్తు ప్రభు వారు శిక్ష విధించబడి మరణించారనే విషయాన్ని ఫ్లావియస్ జోసిఫస్ తన చరిత్ర పుస్తకంలో కూడా రాశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గురించి కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే సాక్ష్యం ఇవ్వట్లేదు, కానీ ప్రపంచంలో అనేక మంది చరిత్రకారులు, 1, 2, 3 శతాబ్దపు చరిత్రకారులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని చాలా స్పష్టంగా ధృవీకరించారు. ఆయన శిలువ మీద మనందరి కోసం మరణించారు గనుకనే మనిషికి రక్షణ, పాపక్షమాపణ ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పులు విధించబడిన తర్వాత, మరణ శిక్ష ప్రకటించబడిన తర్వాత, ఆయన యెరూషలేము వీధుల్లో త్రిప్పుకుంటూ తీసుకొచ్చిన తర్వాత గొల్గొతా అనే ప్రాంతంలో కల్వరి కొండ మీద యేసు ప్రభు వారికి శిలువ మరణం విధించారు. శిలువ శిక్ష అమలు జరుగుతున్నారు. ఎగ్జాక్ట్గా ఉదయం 9 గంటలకు యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడడం ప్రారంభించారు. అప్పటికే ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకు కొట్టారు. ఆయన శిలువ మీద వేలాడదీయడం ప్రారంభించి ఉదయం 9 గంటల నుంచి యేసు ప్రభువుని శిలువ వేశారు. దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు శిలువ మీద వేలాడారు. 6 గంటల శ్రమ, 6 గంటల వ్యధ, 6 గంటల భయంకరమైన, ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్క్రూషియేటివ్ పెయిన్, మాటలలో వర్ణించలేని బాధ యేసు ప్రభు భరించారు. ఆ 6 గంటల వ్యవధిలో యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు వరుసగా ఒక్క సువార్తలోనే పొందుపరచబడి లేవు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సువార్తలు రచించిన సువార్థికులు ఆ 7 మాటల్ని కూడా వివిధ సువార్తలలో పొందుపరిచారు. వాటిని ఒక ఆర్డర్లో మనందరూ కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క మాటలో ఉన్న విశిష్టత, ఒక్కొక్క మాటలో ఉన్న విలక్షణమైన అనుభవాలు మానవ ప్రపంచానికి ఎంతో దీవెన, ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. ప్రపంచంలో ఈరోజు చాలామందికి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలు మనిషి మదిలో మెదులుతూ ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, ప్రపంచంలో ఏనాటి నుంచో మనిషి హృదయంలో రకరకాల ప్రశ్నలు. అయితే ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కానీ, దేవునికి సంబంధించిన ప్రశ్నలు కానీ, మనిషి జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు కూడా అద్భుతమైన సమాధానాన్ని ఇస్తూ ఉన్నాయి, అద్భుతమైన ఆన్సర్లు ఇస్తున్నాయి. మనం దేనికోసం వెతుకుతున్నామో, మనిషి దేనికోసం ప్రాకులాడుతున్నాడు, మానవుడు దేనికోసం వెంపర్లాడుతున్నాడు, వేటి కోసం మానవుడు ఆశిస్తున్నాడో దానికి సంబంధించిన ఆన్సర్లన్నీ కూడా యేసు ప్రభు శిలువలో పలికిన ఆ మాటల్లో మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు దానిలో ఉన్న గొప్ప సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు మనం ధ్యానం చేస్తే ఆత్మలో మనందరం బలపడుతాం. మొదటి మాటగా యేసు ప్రభు పలికిన మాట పరిశుద్ధ గ్రంథాల్లో చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం, ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 23 అండ్ లెట్ us read verse 34. 34వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఫాదర్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. వారిని క్షమించు అనే మాట యేసు ప్రభు పలికారు. అంటే సిలువలో యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట మనిషికి క్షమాపణ అంటే ఏంటో, క్షమాపణలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియచేస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు అయ్యారు. ఎన్నో మంచి బోధలు చాలామంది చేశారు, మంచి విషయాలు చాలామందికి చెప్పారు, కానీ తమ దాకా వచ్చేసరికి ఆ విషయాలను వారు పాటించలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి క్షమాపణ గురించిన వివరాలు తెలియచేయడం మాత్రమే కాకుండా ఆయన క్షమించి
ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే. ఆయన ఏదైతే చెప్పారో అది చేశారు, ఏదైతే చేశారో అది చెప్పారు అనే మాటకు ఆయన న్యాయం చేశారు. యేసుప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో అనేక సార్లు ఈ విషయాన్ని యేసయ్య ప్రస్తావించారు. ఒకసారి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక రాజ్య సంగతులు బోధిస్తున్నప్పుడు ఒక పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. వాస్తవానికి ఆ స్నేహితులు గొప్ప పట్టుదలతో అతన్ని పట్టుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్తే ఏదో ఒక అద్భుతం జరుగుద్ది, ఏదో ఒక ఆశీర్వాదం ఇతనికి వస్తుంది అన్న ఆలోచనలో వారు తీసుకొచ్చారు. అయితే ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇల్లంతా కూడా పూర్తిగా నిండిపోయి ఉంది, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో వీరు క్విట్ అయిపోకుండా, అరే ఈ టైంలో ఇంక లోపలికి ఏం తీసుకెళ్తాం, మళ్ళీ ఇంకొక అవకాశం కోసం చూద్దామని అనుకోలేదు. ఆ స్నేహితుల్లో ఉన్న మంచి ఆలోచన ఏంటంటే, ఇప్పుడే వీ నీడ్ టు టేక్ హిమ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అది ఎలా అంటే, ఇంటి పైకప్పు తొలగించి అక్కడి నుంచి ఆ వ్యక్తిని సరాసరి యేసుప్రభు ఉన్న ప్రాంతం దగ్గర దించేశారు. యేసుప్రభు ఆ వ్యక్తిని చూడగానే మొట్టమొదటగా పలికిన మాట, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని యేసుప్రభు పలికారు. మై సన్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పాపాలు క్షమించబడ్డాయి అనే మాట యేసుప్రభు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరిలో అలజడి ప్రారంభించబడింది. హూ ఇస్ దిస్ మ్యాన్ సెయింగ్ దిస్ వర్డ్? ఈ మాట చెప్పడానికి ఈయనకి అధికారం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. దేవుడు ఒక్కడే కదా మనిషి పాపాలు క్షమించడానికి ఆయన అధికారం కలిగిన వాడు. హూ ఇస్ దిస్ మ్యాన్? ఈ వ్యక్తి ఎవరు పాపాలు క్షమించడానికని అందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే తీవ్ర అసహనంతో ఉన్నప్పుడు యేసుప్రభు వారు చెబుతున్న మాట, ఒక వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, లేదా పరుపెత్తుకుని నడువు అని చెప్పడం సులభమా? మీరందరూ నేను రెండో మాట చెబుతానని ఆశిస్తున్నారు, కనిపెడుతున్నారు, కానీ దానికి విభిన్నంగా నేను పలికిన మొదటి మాటను మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? గమనించండి ప్రియులారా, మానవ జీవితంలో కొన్నిసార్లు రోగములు, బలహీనతలు లేదా వ్యాధులు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చాలా మట్టుకు వ్యాధులు మనిషి యొక్క పాపాన్ని బట్టి వస్తాయి అని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తుంది. అన్ని వ్యాధులు పాపాన్ని బట్టి వస్తాయని నేను చెప్పట్లేదు. కొన్ని దేవుని మహిమ కోసం రావచ్చు. రెండోది, కొన్నిసార్లు మనం ఫాలెన్ వరల్డ్లో ఉన్నాం కనుక, పతనమైన పరిస్థితిలో, పతనమైన ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి కాలుష్యాన్ని బట్టో, మనకు ఆహారపు అలవాట్లు సరిగా లేనందును బట్టో కొన్నిసార్లు అనారోగ్యాలు మనకు రావచ్చు. కానీ అయితే కొన్ని వ్యాధులు మాత్రం మనిషి యొక్క పాప జీవితాన్ని బట్టే, దేవునికి అవిధేయంగా బ్రతికిన విధానాన్ని బట్టి, ఆయనకు తిరుగుబాటు చేస్తున్న విధానాన్ని బట్టి పాపము మనిషిని అన్ని విధాలుగా కృంగదీస్తూనే ఉంది. మనిషి యొక్క పాపం మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితిని పతనావస్థలో తీసుకొచ్చింది. మానసికంగా మనిషిని రూయిన్ చేసి పడేసింది, నిర్వీర్యం చేసేసింది. ఆ తర్వాత మనిషి శరీరాన్ని కూడా పాపము గాయపరుస్తూనే ఉంది. నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకనూ కొట్టబడుచుంటారు. ప్రతివాడు నడునెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఎందుకోసం అంటే కొన్నిసార్లు మానవునికి తిరుగుబాటు, మానవునికి పాపము కొన్ని రకాలైన వ్యాధులు రావడానికి దోహదపడుతూ ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ పర్టిక్యులర్ ఇన్స్టాన్స్లో లేకపోతే ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, ఈ వ్యక్తికి మాత్రం వచ్చిన వ్యాధి ఖచ్చితంగా అతని పాపాన్ని బట్టి వచ్చిందే. అందును బట్టి యేసు ప్రభు ఎప్పుడు డీల్ చేసినా ఆయన రూట్స్ని డీల్ చేస్తాడు. మూలాన్ని సరిచేయడంలో యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఈ వ్యక్తికి వచ్చిన పాపం ఎందుకు వచ్చింది అసలు, లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది అనగా అతని పాప జీవితాన్ని బట్టే. ఆ పాప జీవితాన్ని సరిచేస్తే, ఆ పాపములు క్షమించబడితే ఇతనికి అనారోగ్యం నుండి విడుదల, భయంకర శాపగ్రస్తమైన అనుభవాల నుంచి విడుదల. నిజమే, నీ జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు నీ పాపాన్ని ఒప్పుకోవడం వలన నువ్వు వాటి నుండి బయటికి రాగలవు. ఈ విషయం నీకు తెలుసా? When you confess your sins at the feet of God, you will get rid of certain sufferings and diseases that are there in your life. నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను బయటికి రావాలి అంటే ప్రప్రథమంగా నీ పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. క్షమాపణ యేసు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని చూసి అతనుకున్న ఆ పరిస్థితి కారణం పాపము కనుక ఆ పాపాన్ని డీల్ చేయడం ప్రారంభించాడు యేసు ప్రభు. దాన్ని క్షమించాడు. ఎప్పుడైతే పాపం క్షమించబడిందో ఆ తర్వాత ఆ వ్యక్తి పరుపెత్తుకుని లేచి నడిచినట్టుగా దైవ లేఖలను మనం చూస్తున్నాం. ఒకటి ఇన్విజిబుల్ థింగ్, రెండవది విజిబుల్ మిరకల్. పాపాలు క్షమించబడ్డాయి అంటే అది ఎవరికి కనిపించే కార్యం కాదు. ఎందుకోసం అతని పాపాలు క్షమించబడ్డాయో లేదో బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆ పాపం క్షమించబడిన తర్వాత అతడు పరుపెత్తుకుని నడవడం మాత్రం అందరూ చూశారు. గమనించండి,
యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా మన ఆంతరంగికమైన పాపాన్ని క్షమించడానికి, మన లోపల గూడు కట్టుపోయిన పాప స్వభావాన్ని విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ తర్వాత మనకు కావలసిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఆ అధికారాన్ని వినియోగించే యేసు ప్రభువు క్షమాపణ అనే మాటను సిలువలో పలుకుతూ ఉన్నారు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అనే మాట యేసు ప్రభు నోట నుండి రావడం ద్వారా భయంకరమైన కరడుగట్టిన ఒక దొంగ జీవితం మారిపోయింది. కారణం, ఆ సమయంలో యేసు ప్రభు పలికిన ఒక్క మాట ఆ దొంగ జీవితంలో గొప్ప వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. ఫర్గివ్నెస్. జీసస్ ఆఫర్స్ ఫర్గివ్నెస్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరికీ యేసు ప్రభు క్షమాపణ కలువరి సిలువలోంచి ప్రకటిస్తూనే ఉన్నారు. కావాలా? క్షమించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన అనేక మంది తో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రధాన శిష్యుడిగా పిలువబడిన పేతురు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకసారి పేతురు వచ్చి యేసు ప్రభుని ఇలా అడుగుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఫర్గివ్ మై బ్రదర్? ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పిదముగా ప్రవర్తిస్తే, బహుశా నాలో ఏ పొరపాటు లేదు, నాలో ఏ ఇబ్బంది లేదు, కానీ నా సహోదరుడే నా ఎడల తప్పిదంగా ప్రవర్తిస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు నేను క్షమించచ్చా అని కొంతమంది అడుగుతున్నట్టుగా పేతురు కూడా అడిగాడు. 7 సార్లు క్షమించచ్చా? కారణం, పేతురు ఏమనుకున్నాడంటే, సర్వసాధారణంగా జూయిష్ రబాయిస్ అంటే యూదా రబ్బీలు, యూదా మత బోధకులు, వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ఎవరైనా మన ఎడల తప్పిదం చేస్తే వారిని 3 సార్లు వరకు క్షమించవచ్చు. 3 times మనం వారిని క్షమించవచ్చు అని రబ్బీలు బోధిస్తూ ఉంటారు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఆ తర్వాత 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వారు తమ ఎడల పాపం చేసిన వారిని ఒక 3 సార్లు క్షమించవచ్చు అనే బోధ జూయిష్ రబ్బాయిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేతురు ఏమనుకున్నాడంటే, ఒక మత శాఖల్లో మత ప్రబోధకుల కంటే లేదా యూదా మత పెద్దలు 3 సార్లే అంటున్నారు, నేను ఇంకొంచెం వైజ్గా యాక్ట్ చేస్తున్నాను యేసుప్రభు దగ్గర, ఒక 7 సార్లు క్షమించడం గ్రేటేనా అని యేసుప్రభుని అడిగాడు. ఎందుకోసం అంటే, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలని యేసయ్య చెప్పాడు. కాబట్టి వాళ్ళు 3 అంటున్నారు, నేను 7 అంటున్నాను, బాగా చెప్పానా అన్నట్టుగా పేతురు యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? 7 మార్లు మట్టుకు కాదు, కానీ అక్కడ రాయబడిన మాట 70 ఏళ్ల మార్లు మట్టుకు అని యేసుప్రభు మాట్లాడాడు. 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. NASB ట్రాన్స్లేషన్ వారు ఈ 70 ఏళ్ల మార్లు మట్టుకు అనే మాటను వాళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే 70 × 7 490 అనే ట్రాన్స్లేషన్లో, NASB ట్రాన్స్లేషన్లో వారు 490 సార్లు అని రాశారు. ఒకవేళ NIV ట్రాన్స్లేషన్లో, న్యూ ఇంటర్నేషనల్ వర్జన్లో వాళ్ళు చేసింది ఏంటంటే 70 + 7 అంటే 77 times, 70 + 7 77 మార్లు మట్టుకు క్షమించొచ్చని. 490 అనే ఒక ట్రాన్స్లేషన్లో, 77 అనే మరొక ట్రాన్స్లేషన్లో రాయబడింది. అయితే మోస్ట్ ఆఫ్ ది బిబ్లికల్ స్కాలర్స్, ఎక్కువ మంది బైబిల్ పండితులు 77 సార్లు అనే విషయం మీద వారు అక్కడ ఆగారు. 77 సార్లు ఎందుకోసం అంటే, ఆదికాండము 4వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ కూడా 70 ఏళ్ల మార్లు మట్టుకనే లేదా 77 అనే సంఖ్య అక్కడ కూడా రాయబడింది. లెమెకు అనే ఒక వ్యక్తి గురించి అక్కడ రాయబడుతూ 77 అనే సార్లు అక్కడ రాయబడింది. బహుశా జీసస్ కూడా అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు అని బైబిల్ పండితులు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ 7 times. పేతురు అనుకున్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే యూదా మత పెద్దలు బోధించేదానికన్నా 7 అంటే చాలా ఎక్కువ కదా అనుకున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, ఫార్ బియాండ్ 77 times నువ్వు క్షమించగలగాలి. అంటే క్షమాపణలో ఉన్న శ్రేష్టమైన విలువను ఒక వ్యక్తిని మనం సంపాదించుకోవాలంటే, ఒక వ్యక్తి పట్ల దేవునికి ఒక ఔన్నత్యమైన అనుభవాన్ని ఆ వ్యక్తి గ్రహించాలంటే క్షమాపణ ద్వారా మాత్రమే సాధ్యం. యేసు ప్రభు ఆ మాట చెప్పడం మాత్రమే కాదు, నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద చేసిన గొప్ప కార్యం ఈ 70 ఏళ్ల మార్లు మట్టి కంటే ఇంకా ఎక్కువైందే. కారణం,
అక్కడున్న వారు యేసుప్రభుని హింసించిన తీరు, ఆయన ఎడల ప్రవర్తించిన తీరు 1, 2 కాదు. లెక్కబెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క అఫెన్స్ మనం లెక్కబెట్టుకుంటూ ఉంటే 77 అండి. ఇంకా కొన్ని వందల సార్లు వారు యేసుప్రభు ఎడల తప్పిదం చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారందరి నిమిత్తము ఆయన చేస్తున్న ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. కలువరి సిలువ, యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్న యేసయ్య సర్వలోకానికి ఇస్తున్న మొట్టమొదటి బహుమానము క్షమాపణ. యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. నువ్వు ఎంత భయంకర పాపివైనా, ఎంత భయంకర కార్యాలు దేవుని దృష్టిలో నువ్వు చేస్తున్నా, నీకు మాట తెలుసా, ఒక మనిషి పాపం చేస్తున్నప్పుడు ఆ పాపము కేవలం మనుషులకు విరోధంగా మాత్రమే కాదు, ఆ పాపం మనిషికి దేవునికి విరోధంగా కూడా చేస్తున్నాడు. అందును బట్టి ఆ పాపాలు క్షమించబడకపోతే మనిషి మోక్ష రాజ్యాలను చేరుకోలేడు, నిత్య జీవాన్ని పొందుకోలేడు. కాబట్టి యేసు ప్రభువు క్షమాపణ అనే ఆ మొదటి మాటను ప్రపంచానికి ఇచ్చారు. నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు వారు, చట్ట సభలు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు నీ పాపాలు క్షమించలేకపోవచ్చేమో. రీసెంట్గా కొంతమంది యవనస్తులకి ఉరిశిక్ష విధించారు, క్షమించరాని పాపం. వీ కాంట్ ఈవెన్ ఫర్గివ్ దెమ్. వాళ్ళకి ఏ విధంగా మేము క్షమాభిక్ష పెట్టలేమని ఆఖరికి భారతదేశ ప్రెసిడెంట్ గారు కూడా ఆ క్షమాభిక్షను తిరస్కరించి పడేశాడు. వీళ్ళు చేసిన ఘోరం నేరం మామూలుది కాదు. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, యేసుక్రీస్తు ప్రభు క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది లేదు. అయితే ఆ పాపాలు క్షమించబడాలి అంటే, నీ పాపాలు క్షమించబడి ఆత్మీయ పవిత్రతను పొందుకోవాలంటే ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం రాయబడింది. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆ రోజున శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు తన మహాకృప ద్వారా అక్కడ వారి పాపములు క్షమిస్తున్నానని యేసయ్య పలికాడు, ప్రార్థించాడు. అయితే ఈ రోజున మనం కూడా క్షమించబడిన వారంగా దేవుని యొక్క పాద సన్నిధిలోనికి మనం రావాలి అంటే మన పాపములు మనం ఒప్పుకోవాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. జస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఏ మాటలు చూస్తున్నా ప్రియ సోదరి, ఏ దేశం నుంచి నువ్వు ఆ మాటలు చూస్తున్నా, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, ఒకవేళ ఇంకా నీ పాపములు క్షమించబడకపోతే, నీ దోషములు, నీ అతిక్రమములు క్షమించబడకపోతే నువ్వు నిత్యరాజ్యంలో ఉండలేవు గనుక, దేవునితో సహవాసం చేయలేవు గనుక నేడే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి నీ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్య రక్తము ద్వారా మనందరికీ విమోచన అనగా మన పాపములకు క్షమాపణ ఉంది అని అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాట తన పత్రికలో రాస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను నన్ను క్షమించడానికి లోకానికి వచ్చాడు. ఒకసారట ఓ ప్రాంతంలో ఒక రాజుగారు ఆ ప్రాంతంలో చెరసాలను దర్శించడానికి వెళ్ళాడు. చెరసాలలో చాలామంది ఖైదీలు ఉన్నారు. వారందరినీ ఒకసారి చూద్దామని, దర్శిద్దామని ఆ రాజు ఆ చెరసాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఖైదీలందరూ వరుసగా నిలబడి ఉన్నారు. ఈ రాజుగారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వెందుకు వచ్చావు, ఈ చెరసాలకి ఎందుకు నువ్వు వచ్చావు అని అడిగితే మొదటివాడు అన్నాడు, అయ్యా నా తప్పు ఏమీ లేదండి, నా మీద అన్యాయంగా నేరాలు మోపి, నా మీద అన్యాయంగా తప్పులు మోపి నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి. నాలో ఏ పొరపాటు లేదు, నేను ఏ తప్పు చేయలేదండి, అన్యాయంగా నన్ను బలి చేశారండి అని ఆ వ్యక్తి తన గురించి తాను చెప్పుకున్నాడు. రాజుగారు రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు, బాబు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. ఆ వ్యక్తి కూడా అదే మాట, నా తప్పు ఏమీ లేదండి, నన్ను తీసుకొచ్చి అనవసరంగా ఈ ఖైదులో ఉంచారు అని అతను కూడా ఏడుస్తున్నాడు. మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, అలా కొన్ని వందల మంది అదే విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఏ తప్పు చేయలేదండి, నేను అంత మంచివాడినే, నా మీద అన్యాయంగా నేరాన్ని మోపి ఇక్కడ వేశారు, కొంచెం నన్ను విడిపించండి అని అందరూ కూడా రాజుగారిని వినవించుకుంటున్నారు. అయితే చివరికి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఎప్పుడు వెళ్ళరా కళ్ళం నీళ్లు కారుస్తూ చేతులు జోడించి రాజుగారి పాదాల మీద పడి, అయ్యా నేను తప్పు చేశానండి, నేను నిజంగా పొరపాటు చేశాను, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో చేయకూడని పని చేసి నేను అనుభవిస్తున్న ఈ శిక్షకు నేను చేసిన పాపమే కారణం అని ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తాను చేసిన తప్పిదాన్ని ఆ రాజు దగ్గర ఒప్పుకొని ఏడుస్తున్నాడు. రాజుగారు చాలా ఆనందించారు, సంతోషించారు. ఆ టైంలో ప్రియులారా జరిగిన విషయం ఏంటి అంటే, వెంటనే ఆ రాజుగారు కొంచెం వెనక్కి జరిగి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఈ చెరసాలలో అందరినీ నేను పరిశీలన చేశాను, అందరినీ చూశాను, ప్రతి ఒక్కరూ కూడా పాపము లేనివారే అని ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇదిగో ఈ వ్యక్తి ఒక్కడే, నేను చాలా తప్పు చేశాను, నేను మంచివాడిని కాదు, నేను చెడ్డోడిని అని ఒప్పుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే, ఎంతమంది పరిశుద్ధుల మధ్యలో
ఎంతమంది మంచివాళ్ళ మధ్యలో ఈ చెడ్డోడు ఎందుకు ఉండడం? ఎంతమంది పరిశుద్ధుల మధ్యలో ఈ అపవిత్రుడు ఎందుకు ఉండడం? అందును బట్టి జైలు అధికారులకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ చెడ్డవాడని వ్యక్తిని బయటికి పంపించేయండి అన్నాడు. పరిశుద్ధులందరూ లోపల ఉంచండి, చెడ్డవాడిని బయటికి పంపించేయండి అన్నారు. వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే, ఆ రాజుగారు ఎందుకు ఆ వ్యక్తికి విడుదల ప్రకటించారో తెలుసా? తనున్న స్థితిని ఒప్పుకున్నాడు కనుక, తన పాప స్థితిని, తన జీవితాన్ని ఆ రాజు దగ్గర ఉన్నదన్నట్టుగా ఒప్పుకున్నాడు కనుక. ఒప్పుకున్నావా నీ జీవితాన్ని ప్రభు దగ్గర? అయ్యా, నా కుటుంబంలో ఈ ప్రతికూల పరిస్థితులు రావడానికి కారణం నేనే, నా కుటుంబంలో భయంకరమైన కార్యాలు జరగడానికి కారణం నేనే, నా పిల్లలు పాడైపోవడానికి, లేదా నా భర్త దారి తప్పుకోవడానికి, నా భార్య దారి తప్పడానికి కారణం నేనే అని ఒప్పుకున్నావా? చాలామంది ఒప్పుకోవట్లే, కప్పుకుంటున్నారు. అందరూ బట్టి క్షమాపణ పొందలేకపోతున్నారు. ఒక తండ్రి తన కుమారుని తీసుకుని ఒక దేవుని మందిరానికి వచ్చాడట. వచ్చిన తర్వాత వారు ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు కనబడ్డాడు. చిన్న బాబు అడిగాడు, డాడీ, ఏం డాడీ, యేసు ప్రభు జీసస్ ఎందుకు అలా సిలువ మీద వేలాడుతున్నాడు? వై డిడ్ హి డై? ఆయన ఎందుకు చనిపోయాడు మన కోసం? ఎవరు డాడీ అతను అలా సిలువ వేసింది అని అడగగానే తండ్రి చెప్పాడు, నాయన, ప్రజలంతా కలిసి యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆల్ ద పీపుల్ ఎట్ ద టైమ్ క్రూసిఫైడ్ జీసస్. హీ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్ బై ద పీపుల్. ప్రజలందరి చేత యేసు ప్రభు సిలువ వేయబడ్డాడయ్యా. మనుషులే యేసు ప్రభుని సిలువ వేశారని ఆ తండ్రి చెప్పగానే ఈ బాలుడు ఆ మాట తన మనసులో పెట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. చర్చ్లో గుడ్ ఫ్రైడే సర్వీస్ జరుగుతూ ఉంది. చాలామంది మనుషులు అక్కడ కూర్చున్నారు మందిరంలో. అంటే ఇలాంటి లాక్డౌన్ టైంలో కాదు, అంతకుముందు జరిగిన సంఘటన. చర్చ్ అంతా మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ దేవుని సేవకుడు ఏదో చెబుదామని వేదిక వెళ్ళే లోపల చర్చ్ అంతా నిశ్శబ్దంగా ఉంటే ఆ చిన్న పిల్లవాడు లేచి బెంచ్ ఎక్కేలా అంటున్నాడట, డాడీ, ప్రజలంతా కలిసి యేసు ప్రభువుని సిలువ వేశారన్నావు కదా, వీళ్ళేనా డాడీ ఆ ప్రజలంతా? ఈ మనుషులేనా? వాళ్ళంతా యేసు ప్రభువుని సిలువ వేసిందని గట్టిగట్టిగా చిన్నపిల్లవాడు అరుస్తున్నాడు. అందరూ తలదించుకుని కూర్చున్నారు. ఎస్, మా కోసమే, మేమే యేసు ప్రభువుని సిలువ వేశాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి యొక్క పాపము యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో దిగగొట్టింది. మనిషి యొక్క పాపాల నిమిత్తం యేసు ప్రభువు సిలువ మీద మరణించాడు. కెన్ యూ అడ్మిట్ దట్ ఫ్యాక్ట్? లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల మనందరినీ ప్రేమించి మనందరిని రక్షించి మన కోసం సిలువలో మరణించడం మాత్రమే కాదు, ఆ సిలువ వెనకాల ఉన్న మొదటి వర్తమానం క్షమాపణ. ఐ వుడ్ లైక్ టు ఫర్గివ్ యూ నో మ్యాటర్ హౌ బిగ్ యువర్ సిన్ ఈజ్. నీ పాపం ఎంత పెద్దదైనప్పటికీ, ఎంత ఘోరమైనప్పటికీ నీ పాపాన్ని క్షమించే యేసయ్య ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఈ రోజున ఆయన మన హృదయంలో చేర్చుకుందామా? మన హృదయాల్లో ఆయన్ని చేర్చుకుని యేసుక్రీస్తు క్షమాపణ అనుభవిద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమల దేవ, ఈ మొదటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అవును స్వామి, 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మారు మట్టుకైనా క్షమించాల్సిందే. నీవు చెప్పిన ఆ మాటను కలువరి శిలువలో మీరు రుజువుపరిచిన నీకు స్తోత్రాలు స్వామి. క్షమాపణ ద్వారా మా జీవితాలకు నిజమైన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను మీరు ప్రకటించారు. అందరూ బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ మొదటి మాటలో దాగి ఉన్న అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మేము అందరూ గుర్తించి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేసి నడిపించమని, ఇంకా మేము ధ్యానం చేయబోతున్న మిగతా మాటల్లో ఉన్న అమూల్యమైన సత్యాలు మేము గుర్తించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి.